డీజీపీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎలైవ్ ఎరైవ్ అంటే సేఫ్టీగా మన ఇంటికి చేరాలి, లైవ్తో అంటే బతికి చేరాలి, ఎలాంటి ఇంజురీస్ లేకుండా మన ఇంటి నుండి ఎలా అయితే మనం బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా పోయినామో ఇంటి నుండి మళ్ళీ అదే విధంగా తిరిగి చేరాలనే ఒక సదుద్దేశంతో మనం ఒక 10 రోజుల ప్రోగ్రాం చార్ట్అవుట్ చేసారు. ఈ 10 రోజులు వివిధ కార్యక్రమాల ద్వారా మనము పబ్లిక్ అవేర్నెస్, ఈ రోడ్డు ప్రమాదాలు, రోడ్డు భద్రతా నియమాలు వాళ్ళందరికీ తెలియజేయడానికి మనం మా గౌరవ డీజీపీ గారు మరియు మా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు సాయి చైతన్య గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మనం ఆర్మూర్లో ఈ ప్రోగ్రాంని చేసుకోవడం జరిగింది. ప్రమాదాలను తగ్గించాలని ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళని భాగస్వాములు చేసి ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వాములు చేయడం ద్వారా మనం ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే గట్టి నిర్ణయంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నది. డ్రైవ్, చైల్డ్ డ్రైవింగ్, వితౌట్ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. చేయాలి ఈ నియమాలు అనేవి తెలుసు కానీ పాటించరు. మనం పోలీస్ వారి తరఫున కూడా రాబోయే రోజుల్లో గట్టి కృషి చేసి కఠిన నియమాలను చట్టాన్ని అమలుపరిచే దానిలో కృషి చేస్తూ ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తామని ప్రతిజ్ఞ తీసుకున్నాం. థ్యాంక్ యూ. హెల్మెట్ అనేది కంపల్సరీ 2 వీలర్ డ్రైవ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడానికి వీల్లేదు. మీరు రైడర్తో పాటు వెనక పిల్లలు డ్రైవర్ వెనక కూడా కూర్చునే వాళ్ళు హెల్మెట్ ఇద్దరు పెట్టుకోవాలి. నాకు తెలిసి ఆర్మూర్ టౌన్లో ఎవరు హెల్మెట్ పెట్టుకోలేదు. 1.1% కూడా వితౌట్ హెల్మెట్ తోటే పోతున్నారు. హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకొని డ్రైవ్ చేయండి. హెల్మెట్ ఎంత ముఖ్యమో పిల్లలు తీసుకెళ్తారు. ఎంతమంది ఉండాలంటే ఆటోలో పిల్లలైతే వాళ్ళైతే ఎంతమంది ఉన్నారు ఆటోలో? 3, మీతో 4. పెద్దవాళ్ళైతే ఆటోలో 3 పోవాలి. పిల్లలైతే స్కూల్ పిల్లలు కానీ బిలో 12 చేస్తే 6 మంది వరకు అలో చేయొచ్చు. అంతేగాని మినిమం 10 to 15, 20 మెంబర్స్ స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్నారు. అది చాలా ప్రమాదకరం. ఎట్టి పరిస్థితుల్లో కానీ మీరు పిల్లలను ఎక్కించుకెళ్ళినప్పుడు చెప్పండి, మీకు వర్కౌట్ రాకుంటే ఇప్పుడు వాళ్ళకు 1000 రూపాయలు 2000 రూపాయలు తీసుకోండి. కానీ మీరు అదే తక్కువ తీసుకొని ఎక్కువ మంది తీసుకోకపోవడం చాలా ప్రమాదకరం. మీకు వాళ్ళ పిల్లల పేరెంట్స్ చెప్పండి, ఆటోలో 6 మందికి మీకు ఎంత వర్కౌట్ అవుతుందో 6000 అనుకో, 6000 తీసుకోండి. 10 మంది తీసుకొని నెలకి 5 మంది తీసుకోవడం కరెక్ట్ కాదు. అది చాలా ముఖ్యంగా గమనించవలసింది. ఆటోలో 10-15 మంది తీసుకొని వాళ్ళ బ్యాగులు పైన 15 బ్యాగులు ఉంటాయి 15 మందికి. చాలా మంది ఆ స్కూల్ బ్యాగులు సైడ్ మీదకి వేస్తారు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఒక 1 feet, రైట్ సైడ్ ఒక 2 feet టాప్ మీద స్కూల్ బ్యాగులు తీసుకెళ్తా ఉంటారు. చాలా ప్రమాదం. మరి మీరు వెహికల్ ఏదైనా పక్కపట్టి ఓల్డ్ అయితే స్కూల్ బ్యాగులు దేనిగా తట్టి ఏదో సైడ్ వెహికల్ తట్టి, బైక్ కానీ వెహికల్స్ కానీ తట్టి వెహికల్ మీ ఆటో యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ ఆటో డ్రైవర్లు ముఖ్యంగా ఏంటంటే స్కూల్ పిల్లలు 6 మంది కంటే ఎక్కువ తీసుకోకపోండి. అంటే పిల్లలు అయితేనే, పెద్దవాళ్ళైతే ముఖ్యమే. ఆ స్కూల్ పిల్లల గురించి ఎక్కువ నేను కోర్సుగా చెప్తున్నాను. ఆటో డ్రైవర్ చదువుకోండి. 25,000 ఎవరైతే సేవ్ చేస్తారో వాళ్ళకు 25,000 ఇవ్వడం జరుగుతుంది. యాక్సిడెంట్ అయినా ఇమీడియట్లీ హాస్పిటల్ వాళ్ళ వెహికల్ హాస్పిటల్ చేయించి వాళ్ళ నేమ్ రాసుకోవాలన్నమాట. అట్లా లైఫ్ సేవ్ చేస్తే రాహుల్ స్కీమ్ కింద అది ఎవరైతే హెల్ప్ చేస్తారో అవన్నీ 25,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు యాక్సిడెంట్ కానీ నాకు సంబంధం లేకుండా వెళ్ళకండి. ఇమీడియట్లీ ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టరు. పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ ఎక్కడైతే అంబులెన్స్ 100 కానీ 108 కానీ కాల్ చేయండి. లేకపోతే మీ పర్సనల్ వెహికల్ ఉంటే కూడా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఫస్ట్ అవర్లో సేవ్ చేస్తే అతడు బతకడానికి ఆస్కారం ఉన్నది. ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్ అనమాట. ఎవరు కూడా ఏదో మాకేదో రైతులను భయపడి మాత్రం యాక్సిడెంట్ అయితే అలా ఎవరు ఎస్కేప్ కాకుండా చూడండి. హ్యుమానిటీ గ్రౌండ్ లో క్షేత్రాల మంది సేవ్ చేయడానికి చూడండి. ఇంకొకటి మా గౌరవనీయులు డీజీపీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఎరైవ్ ప్రోగ్రామ్ ఒకటి ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 10 days షెడ్యూల్ ఉంటుంది. డే బై డే రేపు ఆర్టీసీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మార్పు రావాలి. రోడ్డు భద్రత నియమం ప్రతి ఒక్కరు పాటించి రోడ్డు గణనీయంగా మరణాలు, రోడ్డు ప్రమాదం తగ్గించాలని ఉద్దేశిస్తుంది. మీకు అందరూ మీరు అందరూ పెట్టుకోండి. సార్ డీజీపీ గారు, నేను కూడా సోషల్ మీడియాలో అందరు గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. అందరూ మీ స్టేటస్ పెట్టుకోండి. ఈ రోజు ఆర్మూర్లో ఎంత ఎక్కువ మంది పెట్టుకుంటూ చూస్తాను.
ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కావాలి. సోషల్ మీడియా మీరు కూడా ఒక పోలీస్ అధికారులే కాదు, ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత తీసుకొని సోషల్ మీడియా ద్వారా కూడా ఈ ప్రోగ్రామ్ ని అవేర్నెస్ చేయాలని కోరుకుంటున్నాను.